నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్ 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత 2024లో ఎలక్షన్స్ తర్వాత ఓటమి చెందిన తర్వాత తనలో ఇకనైనా మార్పు వస్తుందా అంటే లేదనే సమాధానాలు వస్తుంది. అయితే దాదాపు ఓడిపోయిన తర్వాత ఇంటికే పరిమితం అయిపోయి బయటికి రాకుండా కొద్ది రోజులు ఉన్న తర్వాత అసెంబ్లీ సెషన్స్ మొదలైనప్పుడు అసెంబ్లీకి కూడా రాకుండా పూర్తిగా ఎగ్గొట్టడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు జగన్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి అనే దానిపైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు కూడా తన వైఖరి అలానే ఉండేది. ఇప్పుడు కూడా ఎటువంటి మార్పు లేకుండా, కనీసం ఒక పక్షాతాపం లేకుండా ఎందుకు ఓడిపోయాం, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా జగన్ ఆలోచించడం లేదని చెప్పి అనిపిస్తుంది. అయితే జగన్ని గత సకల శాఖ మంత్రి అయినటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పూర్తిగా తప్పుదో పట్టిస్తున్నాడా అంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జగన్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని వెళ్ళి పరామర్శించకుండా, ఎవరైతే హింస పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తుంటాడు. మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం చూసుకుంటే ఎవరిని పరామర్శిస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదైతే రెండుచింతల దగ్గర పాల్వాయి గేట్ అనేటువంటి ఒక ఊర్లో ఏదైతే పిన్నెల రామకృష్ణారెడ్డి మాచల్ ఎమ్మెల్యే అయి ఉండి ఆయన ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో బ్యాలెట్ బాక్స్ని కింద పడేసి పగలగొట్టడం మనం చూసాం. అలాంటి అతనికి వెళ్ళి 25 లక్షలు ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి మరి కలిసి వచ్చాడు. కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నాడు. అదేవిధంగా చూసుకుంటే నందిగామ సురేష్ ఏదైతే విజయవాడకు సంబంధించి బుడమేరు వాగు పొంగి అక్కడ ఒక వరద ముప్పు ఉన్నటువంటి ఒక సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను గుద్దించి లక్షల్లో చంపాలనుకున్నటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక నందిగామ సురేష్ ఆ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయితే తనని వెళ్ళి మళ్ళీ ములాఖాత్ ఇవ్వడం, వెళ్ళి మాట్లాడడం, తన క్యాస్ట్ ఏదైతే క్యాష్ కార్డ్ తీసి దాని మీద మాట్లాడుతూ తను అనవసరంగా అన్యాయం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే కాకుండా మిగతా అంశాలు కూడా చూసుకుంటూ వస్తే ఏదైతే గతంలో గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సాక్షిగా కాల్స్ చేసి ఆ యొక్క వీడియోని తీసుకెళ్ళిపోయి పార్లమెంట్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి పూర్తి భారతదేశం అంతా కూడా అవాక్కయ్యేలా చేసినటువంటి ఒక గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో తనకి అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. అదిగాక చేబ్రోల కిరణ్ ఎవరైతే ఉన్నారో తను అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి సమయంలో తన పైన దాడి చేసి హత్యాయత్నం చేయాలని చెప్పేసి ప్రయత్నించినటువంటి గోరంట్ల మాధవ్కి అదే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. ఇంకొక రకంగా చూసుకుంటే అనంతబాబు ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దళితుల్ని చంపి హత్య చేసి మళ్ళీ డోర్ డెలివరీ చేసినటువంటి యొక్క అనంతబాబు ఎమ్మెల్సీని కూడా తనకి పక్కనే కూర్చోబెట్టుకోవడం కావచ్చు, పోలీసులతో సన్మానం చేయించడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇలాగే గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. వల్లభనేని వంశీ ఒక దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి కేసులో అరెస్ట్ అయితే తనకెళ్ళి ములాఖాత్ వెళ్ళిచ్చి వస్తాడు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే తెనాలిలో ఎవరైతే రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో అమ్మాయిల్ని ఏడిపిస్తూ గంజాయి తాగుతూ ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో దీన్ని మందలిచ్చినటువంటి ఒక పోలీస్ అధికారి అయినటువంటి ఒక బీసీ క్యాండిడేట్ తనని హింసించి తనని కొట్టి అది కాక హత్యా ప్రయత్నం అంటే కత్తితో పొడిసేటువంటి ఒక పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు పోలీసుల పట్ల ఇంకేం భయం ఉంటుంది? అలాంటి తరుణంలో అక్కడున్న పోలీస్ అధికారులు ఎవరైతే ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పట్టుకొని వచ్చి వాళ్ళ దేహశుద్ధి అనేది బహిరంగంగా చేయడం జరిగింది. దాంట్లో తప్పేం లేదు. గతంలో ఇదే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం ఒక దళితుడు నడి రోడ్డు మీద పెడరెక్కలు విడిచి రోడ్డు మీద లాకెళ్తున్నటువంటి సందర్భంలో మీరు అప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు? అదేవిధంగా చూసుకుంటే RRR గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి RRR గారు ఆయన్ని 3rd డిగ్రీ ఇచ్చి కస్టోడియల్ టార్చర్ పెట్టి వాపులు వాస్తే కాళ్ళు అది బాలింత వాపులు అని చెప్పేసి ప్రభావిత అనే డాక్టర్తో చెప్పించి అప్పుడు దానికి మేము సమాధానం ఏం చెప్తారు? అయితే ఇప్పుడు తెనాలిలో జరిగినటువంటి ఈ యువత ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్లు వాళ్ళని దేశశుద్ధి చేసినటువంటి తరుణంలో ఇక్కడ క్యాస్ట్ కార్డ్ వాడి దళితుల్ని ఇబ్బంది పెడతారా, దళితుల్ని కొడతారని, అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిల్ని ఇలానే హింసిస్తే మీరు ఊరుకుంటారా అని ఏపీ ప్రజలైతే సమాధానం అడుగుతున్నారు. అయితే జగన్ వైఖరి ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా మార్పు లేదు. ఎందుకు అంటే తెనాలిలో ఎవరైతే ఈ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి ఒక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అమ్మాయిల్ని హింసించడం కావచ్చు, పోలీస్ అధికారులపై చేయి చేసుకోవడం కావచ్చు, హత్యాయత్నం చేయడం కావచ్చు, వాళ్ళని వెళ్ళి ఇప్పుడు మళ్ళీ పరామర్శిస్తా అంటున్నాడు జగన్. అయితే ఇది జరిగి దాదాపు వారం పైనే అవుతుంది. గతంలో
ఎవరైతే మన జవాన్ అయినటువంటి యొక్క మురళీ నాయక్ చనిపోతే ఇమీడియట్గా రాకుండా వారం తర్వాత వచ్చి ఇంటి దగ్గర జై జగన్ జై జగన్ జై వైసీపీ అని చెప్పి మాట్లాడుతూ కనీసం భారత్ మాతాకి జై అని ఒక్కడు కూడా అనకుండా ఉంటే అలాంటి దగ్గర కూడా నీ యొక్క పబ్లిసిటీ పిచ్ అనేది ఇంకా తగ్గడంలా. ఇప్పుడు మళ్ళీ తెనాలి వెళ్ళి ఎవరికి ఓదార్పు తెలియజేస్తున్నావు, మళ్ళీ ఇక్కడ రౌడీ మూకలకే నువ్వు ఒక మద్దతు తెలపాలని చెప్పి చూస్తున్నావు. కానీ ఇలా మద్దతు తెలపడం వల్ల జగన్కి అక్కడ ఉన్నటువంటి ఒక హీరోయిజం, అంటే అక్కడ సీఎం అని చెప్పి అర్పించుకున్నట్టు అరుపులు తప్ప వాస్తవానికి ఎటువంటిది ఒరగదనైతే అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికీ జగన్ వైఖరి మారడం లేదు అంటే ప్రజలు ఇలాంటి వైఖరిని చూసే 2019 నుంచి 24 వరకు కూడా 24లో ఇచ్చినటువంటి ఒక ఫలితాలు 11 స్థానాలు, అది 151 స్థానాల నుంచి. ఇప్పుడు ఈ 11 స్థానాలు కూడా చేతిలో ఉంటాయంటే ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ అంతవరకు కూడా కాకుండా ఇప్పటికే గట్టిగా పట్టుకొని పిడికిల్లో పట్టుకున్నారు ఆ 10 మంది ఎమ్మెల్యేలని. కానీ విడిచిపెడితే వాళ్ళు ఎగిరిపోయేలా ఉన్నారని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి పరామర్శలు అవసరమా అని చెప్పి వైసీపీ పార్టీలోనే వినిపిస్తూ ఉన్నాయి. అయితే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక మహిళల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి వెళ్ళి మళ్ళీ నువ్వు ఇలాంటి పరామర్శలు అవసరమా అని చెప్పి వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్పారు, ఆయనకి ఆడపిల్లల పట్ల ఎటువంటి ఏమంటారు అన్నమాట గౌరవం లేదని చెప్పి. సో మళ్ళీ అది నిరూపించుకోబోతున్నాడు వైఎస్ జగన్. సో చూద్దాం, మొత్తానికి జగన్ నిజంగా ఇలాంటి పరామర్శలు ఇలాంటి రౌడీలకి లేదా ఇలాంటి ఖైదీలకి ములాఖాతులు ఇవ్వడం వల్ల తన హీరోయిజం పెరుగుతుందంటే కొత్త వర్గానికి మాత్రమే అది ఒక హీరోయిజం ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడున్న పేటీఎం బ్యాచ్ కావచ్చు, డబ్బులు పంచి అర్పించుకోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇలాంటి తరుణంలో జగన్ ఇలాంటి పరామర్శలు అవసరమా? వాస్తవానికి బీసీ దళితులని హింసించారు పోలీసులు, అందుకని వాళ్ళని పరామర్శిస్తూ అంటున్నాడు. కానీ అదే చిరంజీవి ఒక బీసీ, వాళ్ళ మిసెస్ ఒక ఎస్సీ. ఇప్పుడు ఆ ఎస్సీ మహిళని ఇబ్బంది పెట్టారంటున్నారు కాబట్టి చిరంజీవి వారి యొక్క వైఫ్ వారిని కూడా నువ్వు పరామర్శించబోతున్నావా? సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.